కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని గ్రంథం నుండి ఒక అద్భుతమైనటువంటి అంశమును మనం నేర్చుకుందాం. దేవునికి మనుషులకు పాపము ఎడబాటును కలిగిస్తూ ఉంటే దేవునిని మనుషులకు దగ్గర చేసేది దేవుని ప్రేమ. మనిషిలో పశ్చాత్తాపం, దేవుని యొక్క క్షమాపణ మరల మనుషులను దేవునికి దగ్గర చేస్తుంది. మనిషిని దేవునికి దూరం చేసేది మనిషి చేస్తున్నటువంటి పాపం. అయితే మనిషి మరల దేవునికి దగ్గర కావాలంటే మనిషిలో పశ్చాత్తాపం, దేవుని యొక్క ప్రేమ మనిషిని దేవునికి దగ్గర చేస్తున్నాయి. ఈ విషయాన్ని మనుషులందరూ కూడా తెలుసుకోవాలి. దేవునికి దూరంగా పాపపు బ్రతుకులలోనే ఉండిపోవటం కంటే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ చక్కని మార్గమును కనుగొని దేవుని ప్రేమను బట్టి మనము పశ్చాత్తాపపడి పాపములను విడిచిపెట్టి దేవుని యొద్దకు రాగలిగితే మనలను ఆయన బహుగా క్షమిస్తాడు అని పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. మనుషులు మనలను క్షమించినట్టుగా కాదు, ఆయన మనలను క్షమిస్తే ఎలా ఉంటుందంటే మన గత పాపములన్నింటినీ కూడా ఆయన తుడిచిపెట్టేస్తాడు. ఆయన మరచిపోతాడు. ఉన్నతమైనటువంటి బ్రతుకును మనకు అనుగ్రహిస్తాడు. మనలను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా చేస్తాడు. మనము కనీ విని ఎరుగనటువంటి రీతిలో మనలను పరిశుద్ధపరిచి ఆయన కుమారునిగా మనలను స్వీకరిస్తాడు. దీనంతటికీ మనం చేయవలసినటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే మనము మన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టవలసినటువంటి వారముగా ఉన్నాం. మనము పశ్చాత్తాపపడాలి. చేసిన పాపమును గ్రహించి పరమతండ్రి అయిన దేవుని యొక్క పిలుపును అందుకొని ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన యొద్ద క్షమాపణ పొందడానికి మనము ఆయన సన్నిధికి రావాలి. వ్రాయబడినటువంటి వాక్య భాగాన్ని మీరు చక్కగా గమనించండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వాక్యం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. అంటే ఏ పాపమైతే, ఏ భక్తిహీనత అయితే, ఏ దుర్మార్గత అయితే, ఏ అవిధేయత అయితే దేవునికి మనలను దూరం చేసిందో ఆ భక్తిహీనతను మనం విడిచిపెడతాం. ఏదైతే దేవుని నుండి మనలను దూరం చేసిందో దానిని మనం విడిచిపెడితేనే కదా మనం దేవునికి దగ్గర కాగలం. కనుక భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. దేవుడు ప్రపంచ మానవాళికి ఒక పిలుపును దయచేస్తున్నాడు. అదేమిటంటే భక్తిహీనులుగా ఉండిపోయారా, మీ మార్గమును విడిచిపెట్టండి, ఆ భక్తిహీనతను విడిచిపెట్టండి. దుష్టులుగా ఉండిపోయారా, మీ తలంపులను మానండి. ఆ దుష్ట తలంపులను ఇక మీదట మీరు కలిగి ఉండకండి, వాటిని మానేయండి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. దేవుడు భక్తిహీనులను శిక్షిస్తాడు, దుష్టులను ఆయన నాశనం చేస్తాడు అని మనం తెలుసుకున్నాం. అయితే ఎప్పుడైతే భక్తిహీనుడు తమ మార్గమును విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతాడో, ఎప్పుడైతే దుష్టుడు తన తలంపులను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుతాడో అప్పుడు దేవుడు అట్టి వారి పట్ల బహుగా జాలి పడతాడు. వారి పాపములను జ్ఞాపకం చేసుకుంటూ వారు ఒకప్పుడు ఇలా ప్రవర్తించారు కదా, ఎప్పటికీ వీరికి క్షమాపణ అనేది ఇవ్వను అని దేవుడు అనుకోవటం లేదండి. భూమి మీద బ్రతికుండగా ఒక దుష్టుడైన, దుర్మార్గుడైన, భక్తిహీనుడైన దేవుని వైపు తిరిగితే ఆయన జాలిపడేటువంటి గుణం కలిగినవాడు. అందుచేతనే ఆయన దేవుడు. ఆయన జాలిపడును. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మనుషుల దగ్గర నుండి మనం క్షమాపణ కోరుకుంటాం. మనుషులు మనలను క్షమించాలని కోరుకుంటాం. ఏదైనా ఒక తప్పు ఒక మనిషి ఎడల మనం జరిగించినప్పుడు వారు మనలను క్షమించాలి అని కోరుకుంటాం. క్షమించాలి అని కోరుకునేటప్పుడు వారికి అనుకూలంగా మనం మారితేనే కదా వారు క్షమించగలరు. వారు దేనినైతే ఆశిస్తున్నారో ఆ ప్రకారం మనం మన ప్రవర్తనను మార్చుకుంటేనే కదా వారు క్షమించడానికి అవకాశం ఉంది. అలాగే దేవుని పట్ల కూడా దేవుడైతే మనలను బహుగా క్షమించడానికి ఎదురు చూస్తున్నాడు. అంటే ఆయన మిక్కిలి ప్రేమిస్తున్నాడు. నీవు నీ భక్తిహీనతను విడిచిపెట్టినప్పుడు, నీవు నీ దుష్టత్వాన్ని విడిచిపెట్టినప్పుడు, నీ మార్గమును పూర్తిగా దేవునికి అనుకూలంగా నీవు మలుచుకున్నప్పుడు, నీవు దేవునికి పూర్తిగా లోబడినప్పుడు నీ పట్ల ఆయనకు ఉండేటువంటి భావన ఎటువంటిదంటే
నీ యందు ఆయన జాలి పడుతున్నాడు. నిన్ను బహుగా క్షమించటానికే ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? నిజంగా ఈ ప్రపంచ మానవాళిని చూస్తున్నప్పుడు చాలా సందేహాలు కలుగుతున్నాయి. అసలు దేవుడు ఎంత ప్రేమను చూపిస్తుంటే ఎందుకు మనుషులు దేవుని వైపు తిరగలేకపోతున్నారు? ఇంకా ఎందుకు ఎదురాడుతున్నారు? ఇంకా ఎందుకు భక్తిహీనతతోనే, ఇంకా ఎందుకు దుష్టత్వంతోనే దేవునికి దూరంగా బ్రతుకుతున్నారా అని ఎన్నో సందేహాలు కలుగుతున్నాయి. ఒక్కసారి వారు ఆలోచించొద్దా? మనస్ఫూర్తిగా వారు దేవుని వైపు తిరగొద్దా? అలాగని దేవుడు క్షమించనంటున్నాడా? అలాగని దేవుడు మీ పట్ల నేను జాలిపడను, నేను కఠినంగా ఉన్నాను అంటున్నాడా? లేదే. నేను మీ యందు జాలిపడుదును అంటున్నాడు. మీరు నా వైపు తిరిగితే మీ యందు నేను బహుగా క్షమాపణను అనుగ్రహిస్తానంటున్నాడు. అంత ప్రేమతో దేవుడు ఉన్నప్పుడు మనుషులు ఎందుకు దేవుని వైపు తిరగలేకపోతున్నారు? మనుషులు ఎందుకు దేవుని వైపు తిరగలేకపోతున్నారు? ప్రారంభం నుంచి ఇదే ప్రశ్న. ప్రారంభం నుంచి మనుషులలో ఉన్న వాడుకి ఇదే. దేవుడేమో మనుషులు తిరుగుతారని, నీతి మార్గమును కనుగొంటారని, ఆయన దగ్గరకు వస్తారని ఎదురు చూస్తున్నాడు. ఒక కాలాన్ని ఇస్తున్నాడు. దీర్ఘశాంతంతో ఉంటున్నాడు, జాలి పడుతున్నాడు, బహుగా క్షమించటానికి ఎదురు చూస్తున్నాడు. కానీ మనుషులు చేజేతులారా ఈ గొప్ప అవకాశాన్ని వదులుకుంటున్నారు, నిత్యనాశనానికి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా మీలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మీ యందు జాలిపడేలా, దేవుని మనసును మీరు గెలవాలండి. దేవుడు మీ యందు జాలిపడేలా, అయ్యో నా బిడ్డ నేను వదిలేస్తే ఎలా, అయ్యో నా కుమారుడు నా కుమార్తె నేను వారిని వదిలిపెట్టేస్తే ఎలా, నేను వారి పట్ల జాలిపడాలి అని దేవుడు అనుకునేటట్టుగా దేవుణ్ణి మీరు ప్రేమించగలుగుతున్నారా? దేవుని మనస్సు గెలవగలుగుతున్నారా? దేవుణ్ణి ఒప్పించగలుగుతున్నారా? ఇదిగో తండ్రి, పూర్తిగా నేను మారిపోయాను, నీకు నేను లోబడిపోతున్నాను, ఇదిగో నేను నీకు పూర్తిగా సమర్పింపబడుతున్నాను, ఇక మీదట నేను పాపము జోలికి వెళ్ళను, ఆ భక్తిహీనతలో నేను ఉండను, ఆ దుష్టత్వపు తలంపులను నేను కలిగి ఉండను, నీకు నేను పూర్తిగా లోబడుతున్నాను అని దేవునికి మీరు పూర్తిగా సమర్పించుకోగలిగితే, మిమ్మల్ని మీరు లోపరుచుకోగలిగితే తప్పకుండా ఆయన మీ ఎడల జాలి పడతాడు. మీ హృదయము మంచిదైతే, మనఃపూర్వకంగా మీరు దేవుని వైపు తిరిగినట్టయితే తప్పకుండా ఆయన మీ ఎడల జాలి పడతాడు. మిమ్మల్ని బహుగా క్షమించటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాగే కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే, భక్తుడైనటువంటి దావీదు ఒకానొక సందర్భంలో భయంకరమైనటువంటి పాపములో చిక్కుకున్నాడు. పాపపు బంధకములలో ఆయన ఉండిపోయాడు. అటువంటి పరిస్థితులలో మేల్కొని కన్నులు తెరుచుకొని అతడు దేవునికి విన్నపం చేస్తున్నాడు. అతని యొక్క ప్రార్థన ఏ విధంగా ఉందో చూడండి. కన్న తండ్రి తప్పకుండా నా పట్ల జాలి పడతాడు, నేను నా తప్పు తెలుసుకున్నాను, నేను పశ్చాత్తాపపడుతున్నాను అని దేవుని వైపు దావీదు తిరిగినప్పుడు దావీదుకు దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప క్షమాపణ మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. దేవుని యొద్దకు తిరుగుతున్నప్పుడు, దేవుని యొద్దకు మల్లుకుంటున్నప్పుడు దావీదు చేస్తున్నటువంటి ప్రార్థనను ఒక్కసారి మీరు చూడండి. కీర్తనల గ్రంథానికి మనం వెళదాం. 51వ కీర్తన మొదటి వాక్యాన్ని మీరు చూడండి. 51వ కీర్తన మొదటి వాక్యము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. దేవా నీ కృప ఎంతో గొప్పది. నీవు నన్ను ద్వేషించటం లేదు, నీవు నన్ను కాదనుకోవటం లేదు, నన్ను దండించాలి, శిక్షించాలి, నాశనం చేయాలి అని నీవు అనుకోవటం లేదు. దేవా నీ కృప ఎంతో గొప్పది కనుక నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను కరుణించు తండ్రి. అవును, నేను పాపము చేశాను, నేను పాపములో చిక్కుకున్నాను, పాపపు బంధకములు ఈరోజు నా చుట్టూ నన్ను బంధించి ఉంచాయి, నన్ను చెరలో ఉంచాయి. అయినప్పటికీ నీ వైపు తిరుగుతున్నాను తండ్రి. ఈ పాపములో నాకు సంతోషం లేదు, ఈ పాపములో నాకు ఆనందం లేదు, నీ వైపు తిరుగుతున్నాను తండ్రి అని దావీదు దేవుణ్ణి వేడుకుంటున్నాడు. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అంటే దేవుని యొక్క మనసు చాలా ఉన్నతమైనది, చాలా మెత్తనిది. వెన్నలాంటి మనసు అంటారు చూసారా, అటువంటి మనసు దేవునిది. నిజంగా మనము పాపమును విడిచిపెట్టి, దేవా ఇదిగో నా చేతులెత్తి నీ సహాయము కొరకు నేను ఎదురు చూచుచున్నాను అనగానే దేవుడు చాలా వేగముగా మన దగ్గరకు వస్తాడు, మనలను కరుణించటానికి, మనలను ఆదుకోవటానికి. చూడండి, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున. ఎంత వాత్సల్యం అయ్యా నీది! తల్లి తన కన్నబిడ్డల ఎడల చూపించే వాత్సల్యం కంటే నీ వాత్సల్యం ఎంతో గొప్పది నాయనా.
చూడండి, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా అతిక్రమములను తుడిచివేయుము. ఈ విధంగా దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దావీదు చేసిన ప్రార్థనను బట్టి, దావీదు పొందిన ఆ పశ్చాత్తాపాన్ని బట్టి, ఆ మారు మనస్సును బట్టి దేవుడు దావీదును క్షమించాడు. మరలా తిరిగి పూర్వ వైభవాన్ని దావీదుకు దేవుడిచ్చాడు. ప్రియులారా, ఆయా సందర్భాలలో మనుష్యులుగా మనము దేవునికి దూరముగా జరిగిపోతూ, దేవునితో ఎడబాటును మనము కలిగించుకుంటూ, మనము చేస్తున్నటువంటి అపరాధములను బట్టి, మనము చేయుచున్నటువంటి పాపములను బట్టి దేవునికి మనము దూరం అయిపోతున్నప్పుడు వెంటనే ఈ మాటలను మనం నేర్చుకొని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతుల యొక్క పరమార్థాన్ని గ్రహించి, దేవుని మనస్సు గొప్పది, నేనింకా ఆలస్యం చేయకూడదు, వెంటనే నా దేవుని చెంతకు నేను వెళ్ళిపోవాలి, దేవునికి వీలైనంత దగ్గరగా నేను ఉండాలి అని ఒక మంచి నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. దేవుడైతే ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ సిద్ధపాటు ఇప్పుడు ఎవరిలో లేదు, మనిషిలో లేదు. క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, బహుగా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనలను ఆదుకోవటానికి, మన పాపములను తుడిచివేయటానికి, అతిక్రమములన్నింటినీ ఆయన తుడిచివేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మరి ఎవరిలో ఆలస్యం కనిపిస్తుంది, ఎవరిలో ఇంకా ఎదురు తిరగటం, తిరుగుబాటు అనేవి కనిపిస్తున్నాయంటే మనుషులలోనే. పరిశుద్ధ గ్రంథము మొత్తాన్ని మీరు పరిశీలించి చూడండి. దేవుడైతే మనిషిని క్షమించటానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ మనిషే ఇంకా తటపటాయిస్తున్నాడు, వెనకడుగు వేస్తున్నాడు. ఇంకా పాపపు జీవితం ఏమైనా నిన్ను ఆకర్షిస్తోందా? ఇంకా పాపపు బ్రతుకులో నీకేమైనా ఆనందం కనిపిస్తోందా? లేదు. అది చివరకు నిన్ను నాశనం చేస్తుంది. పాపము వలన వచ్చు జీతము జీవము కాదు, మరణము. పాపము వలన వచ్చు జీతము మరణము, అది జీవము కాదు, ఎప్పటికీ కానేరదు. కావాలంటే చరిత్రను ఒక్కసారి పరిశీలించు. పాపములో పడినటువంటి మనుషులు దాని ఫలితమును మరణముగా తెచ్చుకున్నారు తప్ప జీవమును వారు తెచ్చుకోలేకపోయారు. కనుక ప్రస్తుతానికి ఏదో కాలం గడిచిపోతుంది, ప్రస్తుతానికి ఏదో నేను నా జీవితాన్ని నెట్టుకొస్తున్నాను, పాపపు బంధకములలో ఉన్నా కానీ ఏదో నా జీవితం కొనసాగుతుంది అనేటువంటి ఆ భ్రమలో మీరు ఉండకండి. ఒక భయంకరమైనటువంటి ఉపద్రవానికి ముందుగా మీరు ఉన్నారని గుర్తెరగండి. నిత్య నరకాగ్ని అనేటువంటి ఒక భయంకరమైన పెను ఉపద్రవమును మీరు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారని మీరు గుర్తెరగండి. ఒక మేకపిల్లను వధించే ముందు దానికి బాగా తిండి పెడతారు. ఎందుకంటే దానికి బాగా మాంసం పెరగాలని, క్రొవ్వు పెరగాలని. బక్క చిక్కిపోయినటువంటి మేకపిల్లను ఎవరు కోసుకోవాలనుకోరండి. వధకు సిద్ధం చేస్తున్నటువంటి మేకపిల్లను కానీ, గొర్రెపిల్లను కానీ ఏం చేస్తారు? బాగా తిండి పెట్టి వధకు సిద్ధం చేస్తారు. అట్టి మాదిరిగా ఈ లోకంలో ప్రస్తుతానికి నీ బ్రతుకు సజావుగా, సుఖంగా, నెమ్మదిగా ఉన్నది అని అనుకుంటున్నావేమో. పాపములో ఉంటూ బ్రతుకు ఎంత సంతోషంగా ఉందని నీవు భావించినా ముందుంది ఉపద్రవం అని నీవు గుర్తెరగకపోతే చాలా నష్టపోతావు. ఆ తర్వాత చాలా వేదన అనుభవిస్తావు. దేవుని ఎదురు చూపులన్నింటినీ కూడా నీవు అడియాసలుగా చేస్తే, దేవుడు ఒక పక్క నీవు తిరుగుతావని, మారతావని, ఆయన చెంతకొస్తావని ఎదురు చూస్తూ ఉంటే, ఆయన ఎదురు చూపులను నీవు నీరుగారిస్తే చివరకు నీకు దొరికేటువంటి పాప ఫలితం మరణం. మరణం అంటే ఈ భూమి మీద ఈ చిన్న మరణాన్ని గురించి నేను మాట్లాడటం లేదు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఈ మరణాన్ని గురించి నేను మాట్లాడటం లేదు. నిత్య నరకాగ్ని అంటే అది చాలా వేదనతో కూడినది, తరతరాలు బాధతో ఉండవలసినది. ఆ నిత్య మరణము నుండి మనం తప్పింపబడాలంటే ఉన్నతమైనటువంటి దేవుని పిలుపును అందుకొని పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపపడి, గత జీవితాన్ని బట్టి పశ్చాత్తాపపడి, దేవా ఇంకెప్పుడు అటువంటి ప్రవర్తనలోనికి నేను వెళ్ళను, ఇదిగో నీ యొద్దకు నేను వచ్చేస్తున్నాను, నీవు నన్ను ఆదరిస్తావు, నన్ను క్షమిస్తావు, నా ఎడల జాలి పడతావు కనుక నీ యొద్దకు నేను వచ్చేస్తున్నాను అని దేవుని యొక్క సహాయమును కోరి మీరు ఆయన చెంతకు రాగలిగితే, ఆయన మాటలను మీరు విశ్వసించి అంగీకరించి వాటి ప్రకారం నడుచుకోగలిగితే తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంటుంది. మీ పాపములను ఆయన కడిగి వేస్తాడు. ఆయన మిమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా క్రీస్తు ప్రభువునందు మారుస్తాడు. అయితే మొట్టమొదట మనము దేవుని యొద్దకు వెళ్ళాలి.
మనము దేవుని యొద్దకు వెళ్ళాలి. దేవుడు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు మనలను క్షమించటానికి. ఈ భూజీవిత కాలం అంతా కూడా మనలను ఆయన ఆదరించటానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆలస్యం మన దగ్గరే ఉన్నది. అందుచేతనే యాకోబు పత్రికలో గ్రంథకర్త ఏమంటున్నాడు తెలుసా? దేవుని యొద్దకు మీరు మొదట రావాలి. మీదే ఆలస్యం. దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. లేదు మా పాపపు బ్రతుకులలో మేము ఉండి మేము పశ్చాత్తాపపడకపోయినా మమ్మను ఆయన దీవించేయాలి, మమ్మను ఆయన పరిశుద్ధులుగా చేసేయాలి అంటే ఎలా కుదురుతుంది? మనమేమో ఇంకా పాపపు ప్రవర్తనలే ఉండి పాపము మీద పాపం చేస్తూ దుష్టత్వం మీద దుష్టత్వం చేస్తూ మనం నీతిమంతులుగా తీర్చబడాలి, కడిగివేయబడాలి, మనం తెల్లని ముత్యంలా కనిపించాలి అంటే ఒకవైపు మన బ్రతుకేమో పాపపు బ్రతుకు, దేవుడు మనలను కడిగేయాలా? ఉపయోగం ఏమైనా ఉందా? అట్టి చర్యల వలన ఉపయోగం ఏమైనా ఉందా? అంటుంటారు చూడండి, కడుగుబడినటువంటి పంది ఒక సింహాసనం మీద కూర్చోబెడితే మరలా పంది ఎక్కడికి వెళ్ళిపోతుంది? బురదలోనికి వెళ్ళిపోతుంది. బురద బాగా కడిగి ఒక పందికి మనము ఎక్కడైనా మంచి స్థానంలో కూర్చోబెట్టామనుకోండి, ఆ స్థానం పందికి నచ్చదు. ఎందుకంటే దాని మనసు అంతా దేని మీద ఉంది? ఆ కుళ్ళి కాలువ మీదే ఉంది, ఆ బురద మీదే ఉంది. కనుక వెంటనే బురదలోనికి వెళ్ళిపోతుంది. అట్టి మాదిరిగా మన బ్రతుకులు ఉండకూడదు. పాపమును త్యజించాలి, ద్వేషించాలి, విడిచిపెట్టాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, పరిశుద్ధతను కోరుకోవాలి. తండ్రి ఇదిగో నన్ను ఆదుకో అని ఆయన వైపు మనం చేతులెత్తాలి. మొట్టమొదట వెళ్ళవలసింది మనమే, మొట్టమొదట పశ్చాత్తాపపడవలసింది మనమే. ఎందుకంటే పాపము చేసి మనము దేవునికి దూరం అయిపోయాం, మరల మనమే దేవుని యొద్దకు వెళ్ళొద్దా? అందుచేతనే వ్రాయబడిన మాటలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం నుండి. యాకోబు యొక్క పత్రిక 4వ అధ్యాయము 8వ వాక్యం నుండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రండి. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, జాలిపడడానికి సిద్ధంగా ఉన్నాడు, బహుగా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. మొట్టమొదట మీరు మారాలి, మీలో పరివర్తన రావాలి, పశ్చాత్తాపపడాలి. అవును, నేను చేసింది పాపమే, నేను ఉంటున్నది పాపపు బ్రతుకులోనే, ఇక మీదట అలా ఉండను, అన్యాయాన్ని అక్రమాన్ని ఇక మీదట నేను కొనసాగించను, దేవుని చిత్తములోనికి నేను వచ్చేస్తాను, దేవుని కొరకు ఇక నేను బ్రతుకుతాను అని మీ చేతులను మీరు శుభ్రం చేసుకోండి. అంటే అర్థం ఏంటి? మీ క్రియలను మీరు మార్చుకోండి, దేవుని ఆలోచనలలోనికి రండి, పరిశుద్ధతను ప్రేమించండి. ద్విమనస్కులారా, ఒకవైపు పరిశుద్ధతలోనికి వెళ్ళాలి అని ఉన్నా పాపమును విడిచిపెట్టలేకపోతున్న వారులారా, లోకమును లోక స్నేహమును విడిచిపెట్టలేకపోతున్న వారులారా, ద్విమనస్కులు అన్నాడు వారిని. అంటే రెండు మనసులు ఉన్నాయి. ఒకవైపేమో పరలోకం చేరుకోవాలని ఉంది, మరోవైపేమో లోకాన్ని అనుభవించాలని ఉందా? ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. అంటే కేవలం మీరు దేవుని కొరకు మాత్రమే బ్రతుకును ఉద్దేశించాలి, మీ హృదయములో దేవునికి మాత్రమే మీరు చోటివ్వాలి. ఇక లోక సంబంధమైన దేనిని కూడా హృదయంలో ఉంచడానికి వీలు లేదు. పూర్ణ హృదయముతో దేవునికి మీరు లోబడాలి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి. రెండు భావాలు, రెండు ఆలోచనలు మీ హృదయంలో ఉంటే ఆ హృదయము అపరిశుద్ధమైనది, అపవిత్రమైనది. ఉంటే మీరు లోకంలో ఉండండి, లోకం కోసం బ్రతకండి, పరలోకాన్ని మర్చిపోండి. లేదు అంటే పరలోకాన్ని కోరుకుంటే, నిత్యత్వాన్ని పొందాలి అనుకుంటే లోకాన్ని, లోకపు ఆశలను హృదయంలో నుండి తీసి పారేయండి, పరిశుభ్రపరచండి, హృదయాన్ని పరిశుభ్రపరచండి. దేవునికి మాత్రమే మీ హృదయంలో చోటుండాలి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనిడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. లోకాన్ని మీరు మీ హృదయము నుండి తొలగించుకుంటున్నప్పుడు వ్యాకులం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఏడ్పు ఉంటుంది. అయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు పొందబోయే నిత్యత్వం ముందు ఇవన్నీ కూడా చాలా చులకనివి, చిన్నవి, ఇవి ఎన్నతగినవి కావు. కనుక మీరు వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనిడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనిడి. ఏదో గొప్పవారిని మీరు భ్రమించకండి. ధూళి వంటివారు, పురుగు వంటివారు. మన బ్రతుకులన్నీ అటువంటివే. నరులారా తిరిగి రండి అని మన పట్ల ఆయన సెలవైందంటే వెంటనే దేహాన్ని ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడుంటే అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి వారం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకోండి.
దేవా, నా పాపమును విడిచిపెడుతున్నాను, పశ్చాత్తాపపడుతున్నాను, ఇక మీదట పాపము జోలికి వెళ్ళను, లోకపు ఆశలను హృదయంలో నుండి పూర్తిగా తొలగించాను, ఈ హృదయము నీదే, ఈ బ్రతుకు నీదే, ఆత్మ కొరకు ఇక మీదట ఆలోచిస్తాను, ఆత్మరక్షణార్థమై క్రీస్తు ప్రభువు మార్గంలో నడుచుకుంటాను అని చక్కగా మీరు దేవుని దగ్గరకు రాగలిగితే దేవుడు మీ యొద్దకు వచ్చును, దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచును, మీ పాపములను కడుగును, మిమ్మను నిర్దోషులుగా మార్చును, క్రీస్తు ప్రభువునందు మిమ్మను నిత్యత్వానికి ఆహ్వానించును. కనుక ప్రభువు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. హెచ్చించడం అంటే ఈ లోకంలో హెచ్చించడం అనేది చాలా చిన్న విషయం. పరలోకము వరకు మిమ్మల్ని హెచ్చిస్తాడు, నిత్యత్వం వరకు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అంత గొప్ప ఆధిక్యతను మీరు పొందాలి అనుకుంటే ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ చిన్న బ్రతుకు కాలంలో, ఈ అల్పమైనటువంటి ఆయుష్కాలంలో మిమ్మును మీరే ప్రభువుకు సమర్పించుకోండి. దేవుడు సిద్ధంగా ఉన్నాడు, మిమ్మును బహుగా క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. నేను చాలా ఘోరమైనటువంటి పాపాలు చేశానండి, దేవుడు నన్ను క్షమిస్తాడా అని మీరు అడగగలిగితే మీరు మార్పు నొందండి. మార్పు నొందితే మీకు అర్థమవుతుంది ప్రభువు మీ హృదయంలోనికి వస్తాడు. ఇక మీదట మీరు ఆయన కొరకే బ్రతుకుతారు, ఆయన ఆలోచనలే కలిగి ఉంటారు. నిత్యత్వం మీదే మీ యొక్క దృష్టి అంతా ఉంటుంది. లోకాన్ని చూచి దీనికోసం ఇంతవరకు నేను వెతికింది, దీనికోసం ఈ పాపపు బంధకాలలో నేనున్నది అని మీరు చాలా అసహ్యించుకుంటారు, లోకమును అసహ్యించుకుంటారు. కనుక మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మిమ్మను క్షమిస్తాడు, మీ యందు జాలి పడుతున్నాడు, మిమ్మను పరిశుద్ధపరుస్తాడు, మిమ్మను హెచ్చిస్తాడు. లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి చక్కని వాక్య భాగాన్ని కూడా ఈ సందర్భంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మారు మనస్సు నొందేవారంటే దేవునికి ఎంతో సంతోషమండి. ఎందుకంటే నాశనం అయిపోతారనేటువంటి పరిస్థితులలో మీరు చక్కగా దేవుని వైపు తిరిగిపోయి మారు మనస్సు నొంది పశ్చాత్తాపపడి రక్షింపబడ్డారు అంటే ఆయనకి ఎంత సంతోషమో తెలుసా? అంత గొప్ప సంతోషాన్ని ఆయన మన పట్ల పొందాలనుకుంటున్నాడు. మనము నాశనకరమైనటువంటి నిత్య నరకాగ్నికి తరలిపోయేటువంటి పరిస్థితులలో ఒక్కసారిగా దేవుని వాక్యాన్ని విని ఆయన వైపు తిరిగి ప్రభువు నన్ను కరుణించు, నన్ను రక్షించు అని ఆయన చెంతకు మనం రాగలిగితే ఎంతో సంతోషముతో జాలిపడుతూ బహుగా క్షమించటానికి ఆయన సిద్ధమవుతున్నాడంటే నిజంగా మీరు ఆలోచన చేయండి, మనిషి ఎంత ఘోరమైనటువంటి తప్పిదంలో ఉన్నాడో. దేవుడు మనిషి పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నా కానీ, అంత సిద్ధంగా దేవుడు ఉన్నా కానీ ఒక్కసారైనా మనిషి దేవుని వైపు చూడలేడా? దేవుని యొక్క శరణు వేడుకోలేడా? వేషధారణతో కూడినటువంటి బ్రతుకులలో ఈరోజు మనుషులు ఉంటున్నారు. దేవుడు కావాలి కానీ లోకం కూడా కావాలి అనేటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మనుషులు ఉండిపోతున్నారు. అటువంటి వారికి రక్షణ ఫలము అందదు. మీ హృదయములను పరిశుభ్రపరచుకుంటే తప్ప మీరు దేవునికి పూర్తిగా అంకితం కాలేరు, దేవుని రక్షణను మీరు చవి చూడలేరు. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలు చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వాక్యం. లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వాక్యం. అటువలే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట ఆయనకి ఎంత సంతోషం, పరమందున్న తండ్రికి ఎంత సంతోషం దూతల ఎదుట. ఇదిగో నాశనం అయిపోతాడు అనుకునేటువంటి నా బిడ్డ తిరిగి బ్రతికాడు, ఇక నేను చూడను అనుకునేటువంటి నా బిడ్డ తిరిగి నా దగ్గరకు వచ్చాడు, పరలోకానికి రాడేమో అనుకునేటువంటి నా బిడ్డ ఇదిగో తిరిగి మార్పు నొందాడు, నా సహాయం కోసం వచ్చాడు అని చెప్పి దేవుడు వెంటనే జాలి పడుతున్నాడు, బహుగా క్షమిస్తున్నాడు, నిత్యత్వానికి ఆహ్వానిస్తున్నాడు. కనుక శుద్ధ హృదయంతో దేవునికి మాత్రమే మీ హృదయమందు చోటునిచ్చి ఇక మీదట లోకము కాదు, లోకాశలలో ఉండేటువంటి బ్రతుకు కాదు, దైవ చిత్తానుసారముగా నేను జీవించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మీరు దేవుని దగ్గరకు రాగలిగితే, మారు మనస్సుతో దేవుని దగ్గరకు రాగలిగితే ఆయన మీ యందు జాలి పడుతున్నాడు, మిమ్మల్ని బహుగా క్షమిస్తున్నాడు, మిమ్మల్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఈ అవకాశమును ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకొని నిత్యత్వానికి నిర్ణయింపబడాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా పరలోకపు తండ్రి, ఎంతో గొప్ప అవకాశమును మనుషుల ముందు మీరు ఉంచారు. దేవా, పాపపు బ్రతుకులు మమ్మును మీ నుండి దూరము చేయగా క్రీస్తు ప్రేమ ద్వారా మమ్మను ఆహ్వానిస్తూ మమ్మను క్షమించటానికి మీరు సిద్ధపడి
నాయనా, ఉన్నతమైనటువంటి మనస్సుతో మా యందు జాలిపడుతూ మీ యొక్క వాత్సల్యము చేత తండ్రి, మీ యొక్క కరుణ చేత మమ్మను ఆదరించుచున్నందుకు మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు దేవా. పాపము జోలికి ఇక ఎన్నడూ మేము వెళ్లకుండా మా హృదయమును సంపూర్ణముగా మీకు లోపరుచుకుంటూ మీ చిత్తానుసారముగానే మా బ్రతుకులను కొనసాగించుకొనుటలో మీ సహాయమును మాకు అనుగ్రహించండి. మీ దృష్టి ఎదుట మేము నీతిమంతులుగా కనిపించు నిమిత్తము, నిరపరాధులుగా ఉండగలుగు నిమిత్తము తండ్రి మమ్మను దీవించండి. తండ్రి, మీ వాక్యములో మీరు సూచించిన విధముగా మేము మీ యొద్దకు వచ్చినప్పుడు తప్పక మీరు మా యొద్దకు వస్తారని, మమ్మను ఆదుకుంటారని మేము నమ్మిన వారమై మా జీవితకాలమంతయు మీ చిత్తానుసారముగా మేము బ్రతకగలిగేటువంటి గొప్ప ధన్యతను మేము పొందగలుగుటకు మమ్మల్ని అందరినీ తండ్రి మీ సన్నిధిలో దీవించుమని, జ్ఞాపకము చేసుకునమని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.